ప్రైజ్ ద లార్డ్. దిస్ ఈజ్ పాస్టర్ శ్రీకాంత్ క్రిస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, 4వ శతాబ్దం నుంచి ఈ రోజు వరకు ఒక బోధ తన సమకాలీన బైబిల్ పండితుల చేత తర్కించబడి, వివరించబడి, అర్థం చెప్పబడి, వివాదమును సర్దుమణిగించి ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా అది తర్వాత కాలంలో మళ్ళీ జనాల మధ్యలోకి వస్తూ, మరి ముఖ్యంగా విశ్వాసుల మధ్యలోకి వస్తూ వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ఈ బోధ ఏంటంటే, యేసుక్రీస్తు వారు సృష్టించబడ్డాడే కానీ సృష్టికర్త కాడు, ఆయన దేవుడితో సమానుడు కాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి, ఒకవేళ దేవుడే అయితే తండ్రి దేవుడంత గొప్పవాడు కాదు కానీ తండ్రి చేత సృష్టింపబడిన చిన్న దేవుడు అని ఈ బోధ యొక్క ఉద్దేశము. అయితే ఈ బోధకు మూలము ఎక్కడి నుంచి వచ్చిందంటే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనములో సొలొమోను జ్ఞానమును వ్యక్తీకరిస్తూ ఈ విధంగా రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 24వ వచనం ప్రకారము యేసే దేవుని జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సొలొమోను వ్యక్తీకరించిన జ్ఞానము యేసుక్రీస్తు వారే. అయితే ఈ వచనాన్ని మనం చదువుదాం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగ చేసెను. అనగా పూర్వకాలమందు, కాలము అనేది పుట్టక మునుపు, దేవుడు ఈ సృష్టి కార్యము ఏమీ చెయ్యక మునుపు తన కార్యములో ప్రథమైన దానిగా నన్ను కలుగజేసెను. అయితే ఈ కలుగజేసెను అనేటువంటి ఈ యొక్క మాటను కొన్ని బైబిల్ ట్రాన్స్లేషన్స్ గాడ్ క్రియేటెడ్ మీ అని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. మరికొన్ని బైబిల్ ట్రాన్స్లేషన్ గాడ్ పొజెస్డ్ మీ అని రాయటం అనేది జరిగింది. అయితే కలుగజేసెను అనే ఈ పదానికి మూల భాష అయిన హెబ్రీలో కనుక మనం చూస్తే అక్కడ వాడబడిన పదము ఖానా. ఖానా అంటే టు పొజెస్, టు అక్వైర్, టు గెట్ అనేటువంటి అర్థము వస్తుంది. అనగా కలిగి ఉండటము, సంపాదించటము అనే అర్థము వస్తుందే తప్ప దేవుడు ఆదామును సృజించెను, ఈ సమస్తమును సృజించెను అంటే సృష్టించాడు అనేటువంటి పదానికి హెబ్రీ మూల భాషలో వాడబడిన బారా అనేటువంటి పదమును దేవుడు ఇక్కడ రాయలేదు. అంటే బారా అంటే గాడ్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ నథింగ్ అనేటువంటి అర్థము. అయితే ఇక్కడ దేవుడు బారా అని రాయలేదు కానీ ఖానా అని చెప్పటము జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆదాము సృష్టించబడినట్లుగా ఈ సమస్తమును సృష్టించబడినట్లుగా సృష్టించబడలేదు కానీ యేసుక్రీస్తు వారు దేవుడితో సమానుడై ఉన్నాడు. ఆయన తత్వములో దేవుడితో ఏకమై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఆ జ్ఞానాన్ని ప్రత్యక్షపరిచాడే గాని సృష్టించలేదు. కాబట్టి జీసస్ ఈజ్ నాట్ క్రియేటెడ్ బై ఫాదర్ గాడ్ బట్ హీ వాజ్ మేనిఫెస్టెడ్. అది తండ్రి కుమారుని యొక్క సంబంధంలో నుంచి పుట్టినటువంటి ప్రత్యక్షతే తప్ప ఆయన సృష్టించబడలేదు. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయం 3 వచనాల ప్రకారము మనలను, ఈ సమస్త సృష్టిని సృష్టించిన వాడు యేసు క్రీస్తే. కాబట్టి జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద క్రియేటర్. గాడ్ బ్లెస్ యూ.